అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. మీ వద్ద పాత 50 రూపాయల నోటు ఉంటే 5 లక్షలు మీ సొంతం అని చెప్పేసి News18లో న్యూస్ అయితే పబ్లిష్ చేశారు. ఇది ఒక అవేర్నెస్ వీడియో. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఎప్పుడూ తెలియకుండా దాచుకున్న వస్తువులు ఇప్పుడు డైమండ్ కంటే విలువైనగా మారుతుంటాయి. అలాంటి మనం చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళు షేర్లతో పాటు కరెన్సీ నోట్లు కూడా ఉంటాయి అని చెప్పేసి ఈ న్యూస్ని స్టార్ట్ చేశారు వీళ్ళు. ఇక్కడ వీళ్ళు రాసిన మొత్తాన్ని కూడా స్క్రీన్ షాట్స్ యాడ్ చేస్తాను. మీకు కావాలంటే పాస్ చేసి చదువుకోండి. మెయిన్గా వీళ్ళు మెన్షన్ చేసిన 2 పాయింట్స్ మాత్రమే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానితో పాటు అసలు ఈ 50 రూపీస్ నోట్స్లో హయ్యెస్ట్ వాల్యూ ఉండే అంటే వేలల్లో విలువ ఉండే నోట్స్ ఉన్నాయి. అవి ఏంటి అనేది విత్ పిక్చర్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వీళ్ళు చెప్పిన దాంట్లో మొత్తం కూడా రాంగ్ అనమాట. 5 లక్షలు కాదు కదా, కనీసం 1,00,000 రూపాయలు కూడా రావు ఒక్కొక్క నోటుకి. ఇప్పుడు నేను చెప్పిన వేలల్లో ఉండే నోట్స్ ఏంటో తెలుసుకునేదానికన్నా ముందు ఫస్ట్ వీళ్ళు చెప్పింది ఏంటంటే 786 సిరీస్ ఉండాలి అని చెప్పారు. ఆ సీరియల్ నెంబర్ పైన 786 ఉండాలి అన్నారు. ఒకవేళ ఒక నోటు పైన ఒక 786 ఉందనుకోండి ఆ సీరియల్ నెంబర్లో, దాని ఫేస్ వాల్యూ కన్నా కూడా డబుల్ వాల్యూ ఉండదు. ఒక 50 రూపీస్ నోట్ పైన ఒక 786 ఉంటే కొత్త నోట్స్ కానీ అయితే ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ చేసిన నోట్స్ కానీ అయితే అది 100 రూపీసు లేదంటే మ్యాక్సిమం ఒక 200 వరకు ఉంటుంది. అదే ఓల్డ్ వెర్షన్ నోట్స్ కానీ అయితే ఇంకొక 50 to 100 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. అదే కానీ డబుల్ 786 ఉంటే సీరియల్ కంప్లీట్గా కూడా 786 ఉంటే మాత్రం దానికి ఒక 2 రెట్లు 3 రెట్లు ఎక్కువ వాల్యూ ఉంటుంది. అంతేకాని లక్షల్లో మాత్రం డెఫినెట్గా ఉండదు. నెక్స్ట్ వీడు చెప్పింది ఏంటంటే క్విక్కర్ తర్వాత ఆన్లైన్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, అవి మెన్షన్ చేశారు. అక్కడ పోయారంటే మాత్రం డెఫినెట్గా మీరు మోసపోతారు. దాని గురించిన విత్ ప్రూఫ్స్తో మన ఛానల్లో ఒక వీడియో ఉంది, కావాలంటే ఆ వీడియో చూడండి. నెక్స్ట్ ఫైనల్గా వీళ్ళు చెప్పింది ఏంటంటే ఈ 50 రూపీస్ నోట్స్ ఇలాంటి వాటి ద్వారా 5 నుంచి 25 లక్షల వరకు సంపాదించవచ్చు అని చెప్పారు. దాంతోపాటు ఇంకొక కొసమెరుపు ఏంటంటే ఆర్బీఐ దగ్గర ఇటువంటివి అనుమతించదు, కాకపోతే కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి, అంటే గిల్లి జోలపాడడం అనమాట. మీరు ఇలాంటివన్నీ అమ్ముకోవచ్చు చేయొచ్చు అని చెప్పి చివరిలో మాత్రం ఆర్బీఐ అనుమతి లేదు, మీరు జాగ్రత్త పడాలి అనేసి. ఓకే, ఇదంతా తప్పు, నమ్మాల్సిన అవసరం లేదు. వాటికి లక్షల్లో వాల్యూ రాదు. ఇప్పుడు హయ్యెస్ట్ వాల్యూ ఉంటే 50 రూపీస్ నోట్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎస్ జగన్నాథన్ గారి సిగ్నేచర్ ఇక్కడ మీకు పిక్చర్లో కనపడుతున్న నోటు పైన మీరు గమనిస్తే గవర్నర్ సిగ్నేచర్ ప్లేస్లో ఎస్ జగన్నాథన్ గారి సిగ్నేచర్ ఉంటుంది. ఈ ఎస్ జగన్నాథన్ గారి సిగ్నేచర్ ఉండే ప్లెయిన్ ఇన్సెట్ అన్నమాట. ఈ నోట్స్ 3000 నుంచి 3500 వరకు ఈ నోట్స్ వాల్యూస్ ఉంటాయి. అదేవిధంగా ఎం నరసింహం గారి సిగ్నేచర్ నోట్ పైన మీకు కనపడుతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోట్స్ని చూసుకుంటే మీరు గవర్నర్ సిగ్నేచరు తర్వాత ఇన్సెట్ ప్రిఫిక్స్ వీటన్నిటిని బేస్ చేసుకొని వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ నేను మీకు ఇక్కడ హయ్యెస్ట్ వాల్యూ ఉన్న నోట్సే చెప్తున్నాను కాబట్టి జస్ట్ మీరు గుర్తించే విధంగా నేను చెప్తున్నాను. ఎం నరసింహం గారి సిగ్నేచర్ ఉండాలి. ఇది కూడా 3000 నుంచి 3500 వరకు ఉంటుంది, ప్లెయిన్ ఇన్సెట్ నోట్. తర్వాత వైవి రెడ్డి గారి సిగ్నేచర్ ఉంటుంది. కానీ ఈ వైవి రెడ్డి గారి సిగ్నేచర్ ఉండే నోట్స్ మాత్రం చాలా ఇన్సెట్స్ ఉంటాయి, బట్ ఓన్లీ ఎల్ ఇన్సెట్. మీకు నెంబర్ దగ్గర చూస్తే గమనిస్తే బ్యాక్గ్రౌండ్లో ఎల్ అని కనపడుతుంది కదా, ఆ విధంగా ఎల్ ఉండే ఇన్సెట్ నోట్ అనమాట. ఆ నెంబర్ సీరియల్ నెంబర్ ముందు కూడా వచ్చేసి ఏఏ నుంచి ఏడబ్ల్యూ వరకు స్టార్ట్ అవుతాయి ఆ నెంబర్స్. ఈ నోట్స్ మాత్రమే 3000 నుంచి 3500 వరకు ఉంటాయి ఈ 3 నోట్స్. ఓకే, అంతేకాని ఇంకా ఇంతకు మించిన వాల్యూ ఉండేవి లేవు. ఇక్కడ మనము వైవి రెడ్డి గారి ఎల్ఇన్సెట్ నోటు హైయెస్ట్ వాల్యూ చెప్పుకున్నాం కదా, అదే నోటు కన్నా 786 నోట్ ఇక్కడ మీకు పిక్చర్లో కనపడుతున్నట్టు 786 నోటు కన్నా అయితే మాత్రము దీనికి ఇంకొక 500 నుంచి 1000 రూపీస్ ఎక్స్ట్రా వాల్యూ ఉంటుంది. సమ్టైమ్స్ 1500 కూడా ఎక్స్ట్రా ఉంటే ఉండొచ్చు. తర్వాత ఇంకా కొన్ని వచ్చే నోట్స్ పైన వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో మీకు పార్లమెంట్ పిక్చర్ పైన ఫ్లాగ్ అనేది మిస్ అయ్యి ఉంటుంది. ఆ ఫ్లాగ్ మిస్ అయినా కానివ్వండి, పక్కకి ఫిల్డ్ అయి ఉన్నా కానీ అంటే పక్కకు జరిగి ప్రింట్ అయ్యి ఉన్నా కానివ్వండి, ఇలాంటి ఎర్రర్స్ ఉండే ఈ నోట్స్ అయితే ఇంతకు ముందు 500 వరకు వాటి వాల్యూ ఉండేది, బట్ ప్రజెంట్ మాత్రం 1000 రూపీస్ వరకు వాటి వాల్యూస్ ఉన్నాయి. ఫ్లాగ్ మిస్ అయిన నోట్స్ 1000 రూపీస్ అనేది చాలా ఎక్కువ, కానీ కొంతమంది అమ్ముతున్నారు. 500 నుంచి 600 700 అది మాత్రం రీజనబుల్ వాల్యూ ఈ ఫ్లాగ్ మిస్ అయిన నోట్స్. ఓకే, ఇవి హయ్యెస్ట్ వాల్యూ ఉండేవి. ఇలా కాకుండా ఇంకేదైనా మిస్ప్రింట్ అయినవో ఇలాంటివి ఏదైనా ఉంటే కొంచెం ఎక్కువ వాల్యూ వస్తుంది తప్పించి లక్షల్లో విలువ చేసే 50 రూపీస్ నోట్ అయితే ఏది కూడా లేదు. అది బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇలాంటి అవేర్నెస్ వీడియోసే మన ఛానల్లో చాలా చేస్తున్నాను. 5 రూపీస్ నోట్స్ కానివ్వండి, 1 రూపీ నోట్స్, 10 రూపీస్ నోట్స్, 100 రూపీస్, అదేవిధంగా చాలా ఉన్నాయి. ఈ వీడియోస్ అన్నీ చూడండి. చూసిన తర్వాత నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అని మీకు అనిపిస్తే లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.